హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి బోటీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోటీని ఈ విధంగా హాట్ వాటర్‌లో ఉడికించుకొని వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బోటీని యాడ్ చేసుకోవాలి. ఇది 2 మేకలకు వచ్చిన బోటీ అన్నమాట. దాంతోటి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ విధంగా వేసుకొని బాగా ఆయిల్‌లోనే వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ధనియా పౌడర్ కూడా వేసిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్‌గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని మనకి గరిటెతోటి చూస్తే తెలుస్తుందనమాట. అప్పటి వరకు దీన్ని కలుపుకుంటూనే వేయించేసుకుంటే మనకి అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్‌లో బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.